అదే విధముగా మరి కాకుమాల్లో శివకుమారి అనేటువంటి తల్లిగారు ఉన్నారు. మరి అదే విధముగా ఆమెకి క్యాన్సర్, దురాత్మ శక్తులు, మరి ప్రాముఖ్యముగా శాతబళ్ళ శక్తులు దానిలన్నిటి కూడా తల్లి నడిపించినట్లు, అదే విధముగా మరి పావనక్క యజమానుడు విజయకుమార్ కూడా సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయనట్లు రెండు చేతులు చాపి గట్టికి స్తోత్రించుదాం. పెద్దగా చెప్దాం. దేవునికి స్తోత్రం. చేతులు పెద్దగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాత్సల్యతను బట్టి ఒక చిన్న వాక్యాన్ని రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు రాసిన కీర్తన గ్రంథం 72వ కీర్తన 12వ వచనం 13వ వచనాన్ని చదువుకుందాం. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని ఇడిపించును. దీనులను నిరాధారులను అతడు ఇడిపించును. నిరుపేదల యందును భేదల యందును అతడు కనికరించును. బేదల ప్రాణమును అతడు రక్షించును. దేవునికి స్తోత్రం. దేవుడు ఇక్కడ ఇడిపించును, కరుణించును, రక్షించును. మూడు విధాలుగా ఈ లేఖనాన్ని మనం బాగా గమనిస్తే దేవుడు ఎవరిని ఇడిపిస్తాడు, రెండోదిగా దేవుడు ఎవరిని కరుణిస్తాడు, మూడవదిగా ఎవరిని ప్రభు రక్షిస్తారు. ఈ మూడు విషయాలు ఈ పరిశుద్ధ గ్రంథములో దావీదు భక్తుని ద్వారా ప్రభు ప్రేరేపింపచేసి రాసిన లేఖనములు ఇవి. ఒకటి, ఆయన విడిపిస్తానని చెప్తున్నాడు. విడిపిస్తాడు అంటే విడుదల లేని జీవితంలో, కృమిలిపోతున్న జీవితంలో, ఖైదీ శిక్షను అనుభవిస్తున్న జీవితంలో, భయంకరమైన శక్తుల మధ్య, దురాత్మ ప్రభావాల మధ్య నడిపించబడుతున్నటువంటి వారి జీవితంలో, లేదు అప్పుల్లోంచి, లేదు స్వామర్థనములోంచి, ఆత్మీయ ఏన స్థితిలోంచి కూడా ప్రభు మనల్ని నడిపించుటకు ఎవరిని నడిపిస్తాడో కూడా ఇక్కడ ప్రభు స్పష్టముగా పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచారు. ఆమెన్. చేతులు చాపి గట్టిగా చెప్దాం, పెద్దగా చెప్దాం. ఒకటి, దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని ఇడిపించును. ఈడు దరిద్రుడురా, ఈమె దరిద్రత ఈమె నెత్తి మీదనే ఉంది. ఈడు మహాధనిద్రుడా, దరిద్రుడు. మనం ఎవరిని దరిద్రులం అంటామండి? దేనికి పనికిరాని వారిని, రోడ్లమ్మటి స్వామర్థనంగా తిరుగుతున్న వారిని, లేదు ఏమండి ఏ ఆధారము లేకుండా, ఏ బలము లేకుండా, ఏ శక్తి లేకుండా నడిపించబడుతూ నిరాశల శరలో కొంతమంది జీవిస్తూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? వీళ్ళు చాలా దరిద్రులాగా ఉన్నారే, వీళ్ళు చాలా పేదరికాన్ని అనిపిస్తూ ఉన్నారే, వీళ్ళు చాలా దరిద్రత కలిగి జీవిస్తున్నారని మనకు ఆలోచనలు కలుగుతూ ఉంటాయండి. అయితే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, దరిద్రులు మొరపెట్టగా. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మనము కూడా దరిద్రులమేనండి. బైబిల్ ఒక మాట ఉంది, దిక్కులేని దరిద్రుల ప్రార్థన. ఏ దిక్కు లేనటువంటి వ్యక్తులను దరిద్రులు అంటారు.
చూడండి, అక్కడ మీకు ఇంకొక వాక్యం ఉంది. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా ఆయన వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. చూడండి ఆ వాక్యం ఎక్కడో. నూట 2వ కీర్తన 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు ప్రభు తిరిగి ఉన్నాడు. చేతులు చాపుషారు, గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. వారి ప్రార్థన వైపు ప్రభు తిరిగి ఉన్నాడు. దరిద్రులు అంటే ఎవరో తెలుసు? ఏ దిక్కు లేని వారిని దరిద్రులు అంటారు. బైబిల్ లేఖనం సెలవిస్తుంది. కొంతమందికి కొన్ని దిక్కులు ఉంటాయి. అండ దిక్కు ఉంటుంది, కొండ దిక్కు ఉంటుంది, రక్త సంబంధుల దిక్కు ఉంటుంది, ధనమని దిక్కు ఉంటుంది, బలమని దిక్కు ఉంటుంది. ఈ బలమనే దిక్కు, డబ్బనే దిక్కు, రక్త సంబంధమైనటువంటి ఆ యొక్క దిక్కుని ఆశించినప్పుడు వారి జీవితంలో దేవుడు వారిని ఏ పరిస్థితుల్లో ఉన్న ప్రభు వారిని విడిపించలేడు. ఆమేన్. ఇప్పుడు ఈ దేవుడిని చెప్తున్నాడు, దిక్కు లేదు. ఏ దిక్కు లేనటువంటి నీ జీవితంలో, నా జీవితంలో ఏ దిక్కు దశ లేని మన జీవితాలలో ఉన్నటువంటి మనము దరిద్రుల వెంటనే మనము మొరపెట్టగా యేసయ్య మన ప్రార్థన విని మనల్ని విడిపించటానికి ఇష్టపడతాడు. ఎన్నిట్లోంచి ప్రభు మనల్ని విడిపిస్తాడు? యోబు గ్రంథం. ఎన్నిట్లోంచి ప్రభు మనల్ని విడిపిస్తాడు? చదవండి. చేతులు చాపి గట్టిగా చెప్పండి. ఎన్నిట్లోంచి ప్రభు మనల్ని నడిపిస్తాడు? 5వ అధ్యాయం 19వ వచనం. చాలు. 6 బాధలోంచి ప్రభు నిన్ను నడిపిస్తాడు. నాకు 6 బాధలుని అన్న చేతుల పైకి ఎత్తండి. లేవంటారా? లేవంటారా? నేను ఎత్తుకున్నానండి, మీతో నాకు సంబంధం లేదు. ఆమెన్ చెప్పండి గట్టిగా. 6 బాధలు మీకు లేవా? అన్నం తిన్నారు, అరగన బాధ ఒకటి. ప్రార్థనకు వచ్చారు, వినండి, స్తోత్రం స్తోత్రం చెప్పాలనుకున్నది మనసులో చెప్పలేని స్థితి, అదొక బాధ. మోకరించి ప్రార్థన చేయాలనుకుంటున్నారు కానీ మోకాళ్ళ వంగలేని స్థితి, అదొక బాధ. వినండి, ఎంత కష్టపడిన ఆశీర్వాదం లేదన్న అదొక బాధ. పిల్లలు మారటం లేదన్న అదొక బాధ. నేను భూమి మీద బ్రతుకుతానో లేదు, దేవుని కార్యం చూస్తానో లేదన్న అదొక బాధ. ఈ అప్పుల నుంచి నేను బయటపడతానో లేదో అన్న అదొక బాధ. ఈ రోగాల నుంచి నేను బయటపడతానో లేదో అన్న బాధ ఒకటి. ఎన్ని బాధలు ఇవ్వండి. మనిషి పుట్టుకే బాధలతో జన్మించిన పుట్టుకిది. వినండి, ఏ తల్లి అయితే తన బిడ్డని గర్భంలో పెంచి భూమి మీదకి పంపిస్తుందో ఆ భూమి మీద పడగానే ఆ బిడ్డకి బాధలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఒక చిన్న పసికందునండి టెస్ట్ చేస్తే వాడు కడుపు నుంచి బయటికి రాని టెస్ట్ చేస్తే వాడికి ఉన్న బాధ ఏం తెలుసండి? షుగర్ ఎంటర్ అయిందట చిన్న బిడ్డకి. వాడు చేశాడా పాపం? వాళ్ళ తల్లి చేసిందా? వాళ్ళ నాన్న చేశాడా? కాదండి. మనిషి భూమి మీద నుంచి బయటికి రాగానే బాధల వలయాలతో జీవితం అంతా కొనసాగించబడుతుంది. అందుకని బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఈ రాత్రి ప్రభు నిన్ను ఎన్ని బాధల నుంచి విడిపిస్తాడు తెలుసా? 6 బాధలోంచి ప్రభు ఈ రాత్రి నిన్ను విడిపిస్తాడు. మరుగై ఉన్న బాధల నుంచి విడిపిస్తాడు, బాహ్యముగున్న బాధల నుంచి కూడా ప్రభు విడిపిస్తాడు.
ఆత్మీయంగా నువ్వు బాధపడుచున్నావా, ఆ బాధల నుంచి ప్రభు నిన్ను విడిపిస్తాడు. భూ సంబంధము నువ్వు బాధపడుతున్నావా, ఆ బాధల నుంచి ప్రభు నిన్ను విడిపిస్తాడు. 6 బాధల నుంచి ప్రభు మనల్ని చెప్పండి విడిపిస్తాడు. ఎప్పుడు? ఏ దిక్కు లేకుండా దరిద్రుడుగా నువ్వు మొరపెట్టగలిగితే దరిద్రుల మొర ప్రభు విడిపించి మొర ఆలకించి విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చేతులు చాపనమంతా గట్టిగా చెప్దాం. నిన్న పోయినటువంటి ఆదివారం వినండి, చర్చికొచ్చే వాళ్ళు నీతిమంతులు ఎవరు రారండి. దేవుడు వాళ్ళని పిలుచుకున్నప్పుడు వాక్యం విన్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, స్వస్థత నొందిన తర్వాత, యేసు రక్తము చేత కడగబడిన తర్వాత, యేసయ్య వాక్యం విన్న తర్వాత, సేవకులు ప్రార్థించేసిన తర్వాత, ఇప్పుడు వాళ్ళు మార్పు చెంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డలుగా మార్చబడతారు. ఆలోచించండి, ఎవరు నీతిమంతులుగా పుట్టుకుతని ఎవరు నీతిమంతులు ఇక్కడికి ఎవరు రారండి. ఒక ఆమె వచ్చింది నిన్నటి దినాన, ఆమెకి భయంకరమైనటువంటి బాధ అండి. ఆ బాధకు తట్టుకోలేక ఆమె ఏం చేసింది తెలుసండి, బ్యాగ్ నిండా డబ్బులు పెట్టుకొని, బాగానండి, బ్యాగ్ నిండా డబ్బులు పెట్టుకొని బయలుదేరింది. ఎక్కడికి? చర్చికి కాదు, బయలుదేరింది వాళ్ళ ఊర్లో బయలుదేరింది. బస్సు ఎక్కింది, ప్రీ బస్సే కదండి. అక్కడ బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన ఆమె తిన్నగా చిల్లింగాపాలెం వెళ్ళాలనుకుంది ఆమె. దేవునికి స్తోత్రం. ఆమె బాధ నుంచి విడిపించబడటానికి మీరు ఆలోచించండి. ఆమెకున్నటువంటి బాధ నుంచి ఆమెకి విడుదల కలగటానికి బ్యాగ్ నిండా డబ్బులు పెట్టుకుని పొన్నూరులో దిగి చిల్లింగాపాలెం బస్సు ఎక్కాలి. అయితే ఎందుకో ఆ బస్సు ఎక్కలేదు ఆమె. దేవుడు ఎక్కనీయలేదు ఆమెని. తిన్నగా చర్చిలకు ప్రభు తీసుకొని వచ్చాడు. ఆమె చెప్ప చేతుల్లో చాపి పెద్దగా చెప్పు హల్లెలూయా. మీరందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెలో ఒక 2 మగ దురాత్మలు బయటకు రావటం, బెన్నీ అనేటువంటి దురాత్మ, గంగాధర్ అనే దురాత్మ బయటకు వచ్చి మాట్లాడటం ప్రారంభించింది. నాకు అనిపించింది, దేవుడు ఈమెకున్నటువంటి ఈ 2 దురాత్మ బాధల నుంచి ప్రభు విడిపించాడు. ఈరోజు ఆమె ఫోన్ చేసి, అయ్యగారు నాకు బాధ నుంచి విడుదల నేను నొందాను అంది. నొందానని చెప్పటం కాదు, పొందావు. ఒక దేవుని కొరకు సజీవ సాక్షిగా బ్రతుకు. ఆ రక్తముల కడగబడి ఆయన బిడ్డగా మార్చుబడు. దేవుడు నీ ఆస్తులు, నీ అంతస్తులు, దేవుడు నీకున్నటువంటి సౌభాగ్యాలు ప్రభువు కోరుకోడమ్మా. చూడండి, అక్కడ బైబిల్ వాక్యం చెప్తుంది ఏమిటంటే, వెళ్ళాలనుకుందంట ఆమె చెప్తుంది. తర్వాత అయ్యగారు నేను బ్యాగ్ నుండి డబ్బులు పెట్టుకొని అక్కడికి చిల్లింగాపాలెం ఎందుకు వెళ్తానంది. వెళ్ళాలనుకున్నా తెలుసా, ఒక మాంత్రికుడు నేను సంప్రదించి ఆయన తీసుకొని వచ్చి మా ఇంట్లో కార్యక్రమాలు జరిపించుకొని నా బాధ నుంచి నేను విడిపించబడాలనుకున్నాను. అంతకుముందు 3 రోజుల క్రితము గుంటూరు నుంచి ఒక మాంత్రికుని పిలిపించుకున్నాను. ఆయన ఎన్ని చేసి నాకు విడుదల కలగలేదు. దేవుని సన్నిధి మన మధ్య ఉన్నప్పుడు, ఆమేన్, దేవుని వాక్యం మన మధ్య ఉన్నప్పుడు, యాజకులు మన మధ్య ఉన్నప్పుడు, పరిశుద్ధులు మన మధ్య ఉన్నప్పుడు, ఎన్ని బాధలున్నా కానీ ప్రభు ఆ బాధలన్నిటిలోంచి ప్రభు నిన్ను నన్ను విడిపిస్తాడు. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రము కలుగును గాక. 6 బాధల నుంచి రాత్రి ప్రభు నిన్ను విడిపిస్తాడు. నీకున్న బాధల నుంచి ప్రభు విడిపిస్తాడు. 1 బాధ కాదు, 2 బాధలు కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 బాధల నుంచి కూడా ప్రభు విడిపించుటకు సామర్థ్యత కలిగిన దేవుడు. చూశారండి. ఇంకో కిందన్న వాక్యం అంటే అక్కడ మనం ఇందాక చదివిన వాక్యములో దీనుల నుండి తగ్గింపు జీవితము కలిగిన వారిని ప్రభు విడిపిస్తాడు. వినండి, ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, హెచ్చించుకోకూడదు. మనం ఏమాత్రం మనిషి పెద్ద పెద్ద అభిషక్తులైన సేవకులు కూడా పాడైపోవటానికి కారణం, బలమైన సేవ చేసిన సేవకులు కూడా పాడైపోవటానికి కారణము ఏమండి, బైబిల్లో బలమైన సేవ చేశారు, బలమైన విశ్వాసులుగా ఉన్నారు. బైబిల్లో కొంతమంది అన్యసభ్యన బలమైన విశ్వాసులండి. వాళ్ళు
అపొస్తలుల కాలములో వాళ్ళ పేర్లు లెక్కించబడ్డాయండి. అననీయ సప్పీరా అనేటువంటి వాళ్ళు, అకూల ప్రిస్కిల్ల అనేటువంటి వాళ్ళు బలమైన విశ్వాసులండి. అంటే ఆత్మలో బలము కలిగిన వారు, ఆత్మల ప్రత్యక్షత కలిగిన వారు. వాళ్ళు ఏమాత్రం గర్వించలేదు. కానీ అననీయ సప్పీరా మాత్రం డబ్బును చూసి వాళ్ళు గర్వించి అబద్ధం ఆడినట్లుగా బైబిల్ సెలవిస్తుందండి. మనిషి జీవితంలో గర్వం అనేది ఆటోమేటిక్గా, వినండి, ఒక చిన్న వస్తువు నాకు ఇచ్చాడనుకో, అబ్బో నేను గర్విస్తానండి. అది మనిషికి ఉన్నటువంటి స్వభావం. దేవుడు ఒక మేలు చేశాడనుకో, చేసిన మేలు మనం మర్చిపోయి, నాకు దేవుడు మేలు చేశాడని ఆ విషయాన్ని మనం మర్చిపోయి మనం గర్వించడం ప్రారంభిస్తామండి. చూసారండి, గర్వించటం ప్రారంభిస్తామండి. గర్వం అనేది దేవునికి నచ్చనది. అది ఎవరిలైనా ఉంటుందండి. కనిపించని గర్వం ఉంటుంది, ఏమండి, కనిపించే గర్వం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనిపించని గర్వం మనిషి జీవితాన్ని, విశ్వాసాన్ని పతనం చేస్తుంది. కనపడని గర్వం కూడా మనిషి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తూ ఉంటుంది. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా, కూర్చోబెట్టినా, నుంచోబెట్టినా, నిలబెట్టినా, కొట్టినా, దేవుడు మనల్ని గద్దించినా, దేవుడు మనల్ని ప్రేమించినా, ఖండించినా, ఓదార్చినా, ఎత్తుకున్నా, నడిపించినా, లాలించినా, ఆయన సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గింపుతో, నేనంత ప్రభువా నీ ఎదుట, ఆ దిశగా నువ్వు ఎప్పుడైతే నువ్వు ఉంటావో, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దీనిలో దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు విడిపిస్తాడు. వాక్యానికి ఏమండి, మనం చెవి ఒగ్గుతున్న మనం చచ్చిపోయేంత వరకు ఏనండి సాతాను నీతో ఉంటాడు. అది గుర్తుపెట్టుకో. మా అయ్యగారు చెప్పాడు, మన ప్రాణంపై మన సమాధి దగ్గరికి సేవకులు ముందుగా నడుస్తూ పాట పాడుతూ పరిశుద్ధులందరూ మనల్ని తీసుకొని ఏమండి ఆ యొక్క పెట్టెలో పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయేంతవరకు, సమాధి కార్యక్రమం ముగించబడేంత వరకు చచ్చిపోయిన ఆ శవముతో సాతాను వస్తాడంట. అక్కడ దాకా వచ్చి అప్పుడు ఆ కార్యక్రమం పరిశుద్ధంగా జరిగిందా లేకపోతే అపవిత్రంగా జరిగిందని గ్రహించి, అప్పుడు చచ్చిపోయిన మనిషి సమాధి దగ్గరకు వచ్చి అప్పుడు ఆ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడంట. అప్పుడు దాకా సాతాను మనతోనే ఉంటాడు. అది వాస్తవం. ఉంటాడు కానీ వాడు మనల్ని ఏం చేయలేడు. వాడు మనతో లేకపోతే దేవునికి సంకల్పం మన పట్ల నెరవేర్చబడదు. ఆమేన్. వాడు మనతో ఉంటేనే మనకు పౌరుషం పుట్టిస్తాడు దేవుడు. వాడు మనతో ఉన్నప్పుడే దేవుని కార్యాలు మనం కన్నులారా చూస్తాం. వాడు మనతో ఉన్నప్పుడే దేవుని యొక్క బలం ఏమిటో మనం తెలుసుకోగలుగుతాం. ఆమేన్. సాతాను మనతో లేనప్పుడు మనం ఏమైపోతామండి? దేవుని గొప్పతనం మనలోని పొందుకోలేమండి. అందుకే యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు, మీ విరోధైన సాతాను గర్జించి సింహంలా తిరుగులాడుచున్నాడు కాబట్టి వాడు ఎవరిని మింగుదామని, ఎవరి విశ్వాసాన్ని మింగాలని, ఎవరి ప్రతిష్ఠితని మింగాలని, ఎవరి త్యాగాన్ని మింగాలని, ఎవరి యొక్క రోషాన్ని మింగాలని సాతాను తిరుగులాడుచున్నాడు. కాబట్టి మీరు నిబ్బరమ కలిగి, బుద్ధి గలవారై, మెలకువ కలిగి మీ విరోధైన సాతాన్ని గద్దించి మీరు ప్రార్థించండి. ఆమేన్. మెలకువగలిగి ప్రార్థించడం నేర్చుకోవాలండి. ఈ రోజున ప్రార్థన అనేది చాలా మంది జీవితంలో అరుదుగా కనిపిస్తుంది. దేవుని కార్యాలు పొందటానికి ఇష్టపడతారు కానీ ప్రార్థన చేయటానికి పరితపించరు. అమ్మో సమయం అయిపోతుంది, తెల్లవారుతుంటే అమ్మో ఈ తెల్లవారైపోతే మళ్ళా పగటిపూట వస్తుంది, పగటిపూట వస్తే ప్రార్థన చేసుకోవటానికి కుదరదే, స్తుతించడానికి కుదరదే, ఉపవాసం ఉండటానికి కుదరదే, ప్రభుతో మాట్లాడటానికి కుదరదే, సమయం గతించిపోతుంది. కాలమైన లాగు ప్రతి ఒక్కరిని కాటు వేసుకొని మింగి వాడు సైతాను నరకానికి తీసుకొని వెళ్ళిపోతున్నాడే. మన పరిస్థితి ఏమిటి అనేది ఈ రోజున చాలా మంది జీవితంలో అవగాహన లేక వాళ్ళ జీవితాలు వ్యర్థమైన వాటికి చోటిచ్చి వాళ్ళ యొక్క ప్రతిష్ఠితను కోల్పోయే పరిస్థితులు కొంతమందిని మనం చూస్తున్నామండి.
అయితే తగ్గింపు. ఆమె నా ప్రభు ఎక్కడ వరకు తగ్గించుకున్నాడో తెలుసా అండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఆయన ఎక్కడ వరకు తగ్గించుకున్నాడు. మనం ఏం చేస్తాం? కార్యం జరిగేంత వరకు తగ్గించుకుంటాం, మేలు చేసేంత వరకు తగ్గించుకుంటాం, దేవుడు మన జీవితంలో అద్భుతం చేసేంత వరకు తగ్గించుకుంటాం, దేవుడు మనకు స్వస్థతనిచ్చేంత వరకు తగ్గించుకుంటాం, దేవుడు మనకు మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచేంత వరకు తగ్గించుకుంటాం, దేవుడు మనలను అనేక అపాయాల నుంచి తప్పించినప్పుడు అప్పుడు మనం తగ్గించుకుంటాం. తర్వాత మనల్ని ఏమైపోతామండి? యేసయ్య ఎక్కడి వరకు తగ్గించబడ్డాడు మీరు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. చేతులు చాప గట్టిగా చెప్పండి, పెద్దగా చెప్పాలి. 7వ చరణం నుంచి ప్రారంభించండి. దేవుడు మనుష్యుల పోలికగా పుట్టి. ఇప్పుడు దేవుని పోలిక ఎలాంటిది చెప్పండి మీరు, నాకలు చేసి చెప్పాలి. దేవుని పోలిక ఎలాంటిది? మన పోలిక అయింది, సేమ్ మన పోలిక, డిట్టో బాడీ పుట్టో. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. సిలువ మరణం పొందేంత వరకు తన్ను తను యేసుక్రీస్తు తగ్గించుకొనెను. ఆమె చెప్పగట్టిగా. ఇప్పుడు మనం ఎంతవరకు తగ్గించుకుంటామండి? అది కాదండి తగ్గింపు అంటే, అది కానే కాదు. ఒక్కొక్కరు నేను చూస్తూ ఉంటాను, ఇంతగా నాకు కనిపిస్తూ ఉంటారు. నేను అమర్తుల్లో పరిచయం చేస్తున్నప్పుడు ఒక యవనస్తురాలు ఒక తల్లి తీసుకొని వచ్చింది మందిరానికి. హల్లెలూయా. ఆ తల్లి తీసుకొని వచ్చినప్పుడు ఆ యవనస్తురాలకి భయంకరమైనటువంటి దుష్ట క్రియలు, ఏనండి, దుష్ట క్రియలు బాగేనండి. ఆ దుష్ట క్రియల మధ్యలో ఉన్నప్పుడు ఆ తీసుకొని వచ్చిన అయ్యగారు, ఈ అమ్మాయి కొరకు మీరు ప్రార్థన చేయండి అయ్యగారు అంటే, మోకరించి చేతులు చాపి, ప్రభా బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచన, ఆమెకున్న దుష్ట శక్తుల నుంచి విడిపించమని ప్రార్థన చేయటం ప్రార్థన చేశాం. హల్లెలూయా. ప్రార్థించిన వెంటనే ఆ యవనస్తురాల్లో కొన్నటువంటి దుష్టక్రియలన్నీ తొలగిపోయినాయి. ఆమేన్. తొలగిపోయిన తర్వాత చక్కగా ఇక నడిపించబడుతుంది, మందిరం పరిచర్య చేస్తుంది, చక్కగా సేవకులకి అనుగుణముగా నడిపించబడుతుంది. సేవకులంటే దేవునితో సమానం, అది మర్చిపోకూడదు మనం ఎవరైనా. ఈ రోజున మా పాస్టర్ గారు వచ్చాడు, మమ్మల్ని రక్షణలోకి నడిపించి సేవలకు తీసుకెళ్ళిన మా అయ్యగారు. వాళ్ళ బాపట్లో వచ్చారు, ఉదయాన్నే ఫోన్ చేశారు, 8:30-9 గంటలకి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఇట్లా కొంచెం ఒక పరికరం అవసరం కావాలంటే, నేను ప్రార్థన అక్కడ పెట్టి ప్రార్థన చేసుకుని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక పరికరం ఇచ్చి, ఒక వస్తువు ఇచ్చి మరలా వచ్చాను. మరలా ఫోన్ చేస్తే ఇందాక పరిగెత్తుకుంటూ వెళ్ళి మా వస్తువుని తీసుకొని వచ్చాను. అప్పుడు అలాగనున్నా, ఇప్పుడు అలాగనున్నాం, మార్పు ఏం లేదు. నాలో రెండో మనిషిని చూడట్లేదు. చూడండి, ఇక్కడ చూడండి, కొంత పరిచర్య చేస్తున్నటువంటి అనుభూతిలో తనకెప్పుడైతే ఆ దుష్ట శక్తుల నుంచి విడిపించబడిందో, మనం ఎందుకు చేయాలి? చూడు, గర్వం వెంటనే స్టార్ట్ అయిపోయింది. మనకు చేస్తూ ఉపయోగం ఏంది? మనం ఎందుకు వినాలి? వినండి, మనం ఎందుకు వినాలి? మనం ఎందుకు చేయాలి? మనకు చేస్తూ ఉపయోగం ఏంటి అన్న ఆలోచనలో ఆమెలోనికి వెచ్చింపు ఆలోచనలు వచ్చినాయి. ఆమేన్. నాకు ఇల్లు ఉంది, బంగ్లా ఉంది, కారు ఉంది, బంగారం ఉంది, ఎల్ఈడీలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి. ఆమెకు 3 పిల్లలండి. వాళ్ళ ఇల్లు చూస్తే పాలరాతితో కట్టిన ఇల్లండి. మీరు గమనించండి. కుక్కలకే దగ్గర దాపు, వినండి, కుక్కలకే నెలకొచ్చి 10,000 ఖర్చు పెడతారు వాళ్ళు, పెంచుకునే కుక్కలకి. అర్థమవుతుందండి? ఇక నేనెందుకు చేయాలన్నటువంటి ఫీలింగ్ ఆమెలోకి వచ్చేసింది. గర్వం వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఈ గర్వం అనేది క్యాన్సర్ రోగం కంటే భయంకరమైన జబ్బు. ఆమెను చెప్ప గట్టిగా, దేవునికి స్తోత్రం. ఎక్కిపోయింది ఆమెకి. ఇక ఎదిరించడం స్టార్ట్ చేసింది. ఎదిరించే ఆత్మ, తగ్గించుకునే ఆత్మ ఒకప్పుడు ఉంది,
ఇప్పుడు ఎదిరించే ఆత్మ ఆమెలోకి స్టార్ట్ అయిపోయింది. ఎదిరించడం ప్రారంభించింది. ఒకటి పోయి మరలా 7 వచ్చి కూర్చున్నాయి. 7 వచ్చి కూర్చున్నాయా? భర్తకు ఆమెకి చిన్న సమస్య వచ్చిందండి. ఆ సమస్య మధ్యలో ఏం చేసింది తెలుసండి? ఆమె లోపలికి వెళ్ళి ప్యాను కురేసుకొని చచ్చిపోయింది. తాళ్ళపాలెం ఆమె అడ్రస్, ఆ సహోదరి అడ్రస్. చూడండి సాతాను ఎలా ప్రిపేర్ చేశాడు ఆలోచించండి. ఈరోజున దేవుని వాక్యం సెలవిస్తున్న సిలువ మరణం అంత వరకు, ఆమేన్, నువ్వు భూమి మీద యేసయ్య నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి బ్రతికిస్తున్నాడు. నీ వృద్ధాపదశ అంతవరకు, సిలువ మరణం అంతవరకు నువ్వు తగ్గించబడాలి. ఏమి దేవుడు తెలీదు, ప్రార్థన తెలీదు, అల్లే చెప్పడం తెలియదు. ఇదిగో ఇక్కడ నుంచి వాక్యం అంటున్నటువంటి ఒక ఆమెకి ప్రేరేపణ కలిగిందంట. అర్థమవుతుందండి? ప్రేరేపణ కలిగి, వినండి, ప్రేరేపణ కలిగి, ఈ ఎదురే ప్రేరేపణ కలిగి దేవుడు మహిమ కలిగిన దేవుడు ఈ స్థలములో ఉన్నాడని పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ చేతులు చాపి 2 చేతులు దీని మీద పెట్టి పెద్దగా ఏడుస్తుందండి. నేను కుర్చీ వేస్తేమో కూర్చోవటం లేదు. అయ్యగారు నేను ఇక్కడ పట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నది. 60 దాటిపోయింది వయస్సు. దేవుడు అంటే తెలియదు. అంత అయిపోయేసి వచ్చిన తర్వాత కానుక పెట్టి ఎక్కడుంది అయ్యగారు అంది. ఆ చివర్లో ఉందన్న. మళ్ళీ నేను నా కొడుకు దుబాయ్ వెళ్తున్నాడయ్యా, మళ్ళీ ఇంకోసారి కూడా రావాలనుకుంటున్నాను అని చెప్పి ఏమండి ప్రార్థన చేయించుకొని వెళ్ళింది. దేవునికి స్తోత్రం. చూడండి తగ్గింపు జీవితం ఎంత ఉన్నా. కొవ్వొత్తి వినండి వెలుగునిస్తుందంటే అది కరిగిపోతుంటేనే మనకి వెలుగు వస్తుంది. ఆమేన్. కొవ్వొత్తిలాగా నేను కరగను అని మైనం చెప్తే కొవ్వొత్తి వెలుగునిచ్చిద్దండి? చెప్పండి. కరిగే కొంది వెలుగు వస్తుంది. ఆమేన్. చేతులు చాపు గట్టిగా. నిన్ను నువ్వు తగ్గించుకో, నన్ను నేను తగ్గించుకోవాలి. దీనులను ఆయన విడిపిస్తాడు. ఆమెను చెప్ప గట్టిగా. ఇంకొక లేఖనాన్ని కూడా మనం బాగా గమనిస్తే కింద నిరుపేదలను బేదలను, చాలు దేవునికి స్తోత్రం చెప్దాం. నిరుపేదల యందు బేదల యందు దేవుడు కనికరము చూపుతాడు. ఆమేన్. నిరుపేదలంటే ఏమి లేని వారి విషయంలో, బేదలంటే రోడ్డు మీద అడుక్కునే వారి విషయంలో కూడా దేవుడు ఏం చూపుతాడండి? కనికరము చూపుతాడు. ఇప్పుడు మన నిరుపేదలమే. ఆమేన్. మన దగ్గర ఏమీ లేదు. వాస్తవంగా మనం ఎవరమే? నిరుపేదలమండి. మన దగ్గర రేపు ఒక్కసారి కరువు వచ్చిందంటే మనం కడుపులు పోషించబడో కూడా తెలియదండి. ఒక్క కరోనా మళ్ళీ స్టార్ట్ అయిందంటే అనుకో రీతిలో డబ్బు ఉంటేనే డబ్బు లేకపోతే పోషించబడలేమండి. మనం నిరుపేదలమే. మన పాటలో కూడా ఉంది, ఏమనుందండి? గమ్యమే తెలియకుండా నిరుపేదనైన నాకు తోడుగా నిలిచావా. దేవునికి స్తోత్రం. మనం నిరుపేదలమే. నిరుపేదలను దేవుడు, బీదలను దేవుడు ఏం చేస్తాడండి? కరుణిస్తాడు. దేవుడు నిన్ను కరుణిస్తాడు బిడ్డ. దేవుడు కరుణిస్తాడు, నిన్ను కరుణిస్తాడు, నీ ప్రార్థన కరుణిస్తాడు, నీ కుటుంబాన్ని కరుణిస్తాడు, నీ పిల్లల్ని కరుణిస్తాడు, నీ వ్యాపారాన్ని కరుణిస్తాడు, నీ ఆరోగ్యాన్ని కరుణిస్తాడు, నీ స్థితిని మార్చుటకు దేవుడు కరుణిస్తాడు. ఆమెను చెప్ప చేతులు చాపు షారుగా. దేవుడు మనల్ని కరుణించేవాడండి. ఈ రాత్రి దేవుడు మనల్ని కరుణించేవాడండి. మరి ఈ రోజున మన దైవందన జీవితంలో దేవుడు కరుణించే దిశగా మనం ఉంటున్నామా? అందుకని నిరుపేదలను బేదలను దేవుడు కరుణించేవాడు. ఇంకొక మాట కూడా నేను చెప్పి ముగిస్తాను. దేవుడు ఎవరిని రక్షిస్తాడండి? బేదల ప్రాణమును రక్షించును. ఆమేన్. హల్లెలూయా. బేదల ప్రాణమును ప్రభు రక్షిస్తాడు. మన ప్రాణము రక్షించబడినట్లు
మనం నడిపించబడాలండి. మరి ఈ రాత్రి మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ రాత్రి మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఏ మాత్రము కూడా మళ్ళీ మనం మన సమస్య నుంచి మనం బయటపడాలని ప్రయత్నాలు చేస్తే ప్రయోజనం ఏముండదండి. దేవుడు చెప్పినట్లుగా నువ్వు దరిద్రుల మొర దేవుడు ఆలకించి విడిపిస్తానని ప్రభువు చెప్తున్నాడు. నువ్వు మొరపెట్టు, దేవుడిని విడిపిస్తాడు. 6 బాధల నుంచి ప్రభు విడిపిస్తాడు. ఆమేన్. 1 బాధ కాదు, 2 బాధలు కాదు, 3 బాధలు కాదు, 6 బాధల నుంచి ప్రభు మనల్ని విడిపిస్తాడు. అర్థమవుతుందండి? అదేవిధముగా ప్రభు నిరుపేదలను పేదలను దేవుడు కరుణించువాడు. ఆయన దేవుడు కరుణిస్తే, ఆ వాక్యం ఉంది, దేవుడు కరుణిస్తే ఏం జరుగుతుంది మన జీవితంలో? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుడు కరుణిస్తూ మన జీవితంలో ఏం జరుగుతుంది? దేవుడు కరుణించడం ద్వారా సమస్తము సాధ్యమవుతాయి. చేతులు చాపగట్టిగా చెప్పు. రోమీయులకు రాసిన పత్రిక చూడండి, ఒకసారి వాక్యాన్ని విందాం. ఆ వాక్యాన్ని చదువు. 8వ అధ్యాయమా? సారీ, 9వ అధ్యాయము 14-15 వచనాలు. ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవని ఎలా జాడి చూపుదునో వారి ఎలా జాలు చూపుదును. ఇంకా ఇంకా కాగా పొందుగోరు వాని వలనైనను ప్రయాస పనువాని వలనను కాదు కానీ కరుణించు దేవుని వలనే మన జీవితంలో సమస్తం సాధ్యమగును. ఆమె చెప్పు, గట్టిగా పెద్దగా చెప్పు. కరుణించు దేవుని వల్ల మన జీవితంలో సమస్తము సాధ్యమవుతాయి. సమస్తము సాధ్యపరచబడతాయి. గనుక నువ్వు నిజంగా మందిరానికి వచ్చి ఈ విధంగా అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నావంటే, నువ్వు ఈ విధంగా ఈ దిశగా నువ్వు నడిపించబడు. రానున్న దినాల్లో నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ కుటుంబము అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, మహత్వ కార్యాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. నువ్వు జీవితంలో ప్రభు ఏదైతే ఉద్దేశించారో ఆ ఉద్దేశములన్నీ నీ జీవితంలో ప్రభు తప్పనిసరిగా నెరవేరుస్తారు. ఆమేన్. తెలియక దేవుని సన్నిధిలో ఘనతను తెలియక దేవుని సన్నిధినటువంటి ఆశీర్వాదాన్ని పొందలేక దాన్ని గ్రహించలేక చాలామంది వాళ్ళ మీద వీళ్ళ మీద సాకులు చెప్పుకుంటూ వాళ్ళు ఇట్లా వీళ్ళిట్లా వీళ్ళట్లా వాళ్ళట్లా అని కొంతమంది దేవుని సన్నిధిని పోగొట్టుకుని తిరుగులాడుచున్నారు. ఎవరి కర్మ పాత్రులు కాదు. ఆమేన్. ఎవరి కర్మకు వాళ్ళు పాత్రులు కాదండి. గనుక నువ్వు ఈ విధంగా నడిపించబడు చాలు. కార్యాలు చేస్తాడు. గనుక మనమందరం మోకరించుదాం, చేతుల పైకెత్తుదాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి జీవాధిపతి నీకు స్తోత్రాలు. సేవకుల అభిషేకించి మీరు వాడుకున్నందుకు స్తోత్రములు తండ్రి. నా ప్రభువా నాయనా, ఈ రాత్రి నాయనా మీరు బోధించిన ప్రతి బోధ అందరి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చినందుకు స్తోత్రము చెల్లిస్తూ, ఈ ప్రార్థన కొడుకుని కూడా మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో అడిగి అడుక్కుంటున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం. యెహోవాను ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములగును గాక.